అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా గంటా చక్రపాణి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగింపంటూ చూస్తూ ఉన్నాం. పాపం మంచి అదృష్టవంతుడు గంటా చక్రపాణి గారు. అటు కేసీఆర్ హయాంలోనేమో టీఎస్పీఎస్సీ చైర్మన్గా 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత 3-4 సంవత్సరాలు కేసీఆర్ ఆయన పదవి ఇస్తాడేమో అనేటువంటి ఒక దాంతో పాపం ఆయన ఉన్నాడు, కానీ ఆయన పెద్ద పట్టించుకోలేదు కేసీఆర్. అయినా కానీ ఆయన బీఆర్ఎస్ భజన వేసిండు, బీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నాడు, కేసీఆర్ సీఎంగా మళ్ళీ ఉండాలని కోరుకున్నాడు. పాపం ఆనాడు సీఎంగా రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న విషయం ఆయన అనుకోలేదు, వచ్చింది. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన కొంత మార్క్ విమర్శలు చేసిండు, కొన్ని మంచి చేసిండు, కొన్ని మంచి విమర్శలు చేసిండు, కొన్ని చెడు విమర్శలు కూడా చేసిండు. అందులో మరి ఏం చేసిండో తెలియక మొత్తానికి అయితే మరి ఎవరితోటి పైరు చేసుకోవడం తెలియక నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు మల్లు రవి తోటి కొంత పరిచయం ఎక్కువగా ఉంది మన గంటా చక్రపాణికి. మల్లు రవి తోటి కలిసి మేబీ ఏమన్నా కొంత వర్కౌట్ చేసిండేమో అని నాకు అనుమానం. మరి ఆయన చొరవతోటే, మల్లు రవి చొరవతోటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ అవకాశం వచ్చిందనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. మరి ఆయనకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరన్నా కాదన్నా మేము వ్యతిరేకించకపోయినా, పొగిడినా, తిట్టినా, ఏం చేసినా కానీ ఈ తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో గంటా చక్రపాణి యొక్క పాత్ర చాలా కీలకం. ఆయన మేధో సంపత్తి ముందు చాలామంది తక్కువే. ఆయన యొక్క వాక్పటిమ కావచ్చు, ఆయన యొక్క సబ్జెక్టు కావచ్చు, ఆయన మేధో సంపత్తి కావచ్చు, ఆయన తీరు ఏదైతుందో నిజంగా అందరు కూడా హర్షించాల్సిన అవసరం అయితే ఉంది. సో పార్టీలకు అతీతంగా ఆయన అభిమానిస్తారు, కానీ ఆయననే కొంత పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తే ఒక పార్టీకి ఈరోజు ఆయన మద్దతు పలికిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు అలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోకుండా మీకు ఒక మంచి అవకాశం కల్పించారు. కాబట్టి తెలంగాణ సమాజం తరపున రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత తెలుపుతూనే మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉన్నాం.